హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇవాళ వీడియో స్టార్టింగ్లోనే కేక్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ మా హస్బెండ్ బర్త్డే. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి నేను నార్మల్గా కేక్ తెప్పించేదాన్ని. ఈసారి నాకు నేనే కేక్ ప్రిపేర్ చేస్తే బాగున్నాను అనిపించింది. కానీ ప్రెగ్నెన్సీ టైంలో మీకు తెలుసు కదా, చాలా నీరసంగా అనిపిస్తుంది. ఏదైనా చేయాలనుకున్నా కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది, అది చిన్నదైనా సరే. సో ఏంటంటే ఆల్రెడీ బేక్ చేసిన కేక్ని తీసుకొని అది చాక్లెట్ కేక్ అనమాట. ఆల్రెడీ బేక్ చేసిన కేక్ని తీసుకొని దాని మీద డెకరేట్ చేద్దామని అనుకున్నాను. ఇలా అయితే కొంచెం వర్క్ తగ్గుతుంది, నేను కూడా ఏదో కొంచెం చేశాను కేక్ని అనే సాటిస్ఫాక్షన్ కూడా నాకు ఉంటుందని ఇలా చేశాను. సో కేక్ ఆల్రెడీ రెడీగా ఉంది కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని కొంచెం కొంచెం తీసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఆది బర్త్డేకి క్యాండిల్స్తో ఫ్లవర్స్తో రూమ్ అంతా డెకరేట్ చేసి తనకు కొంచెం చిన్న సర్ప్రైజ్లా ఇచ్చాను. ఈ ఇయర్ మాత్రం నాకు అసలు కుదరలేదు అని చెప్పడం కన్నా హెల్త్ బాగోలేదు అని చెప్పొచ్చు. నార్మల్గా అయితే ఎక్కడికైనా బయటకు వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకని చెప్పి వెళ్ళలేదు. అదేంటి లాస్ట్ టైం బీచ్కి వెళ్ళారు కదా అని మీరు అనుకోవచ్చు. అప్పుడు 6th మంత్ స్టార్టింగ్లో వెళ్ళాను నేను బీచ్కి. ఇప్పుడు 7th మంత్లో ఉన్నాను, అందుకని అంటున్నాను. అందుకనే ఇంకా బయటకు వెళ్ళడం ఎందుకని అనుకున్నాం. సో ఇంకా మేము ఎలాగో బయటకు వెళ్ళట్లేదని ఆది వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి వస్తానన్నారు. సరే ఇంకా మేము ఎలాగో వెళ్ళట్లేదని సరే అన్నాను. ఇప్పుడు ఈవినింగ్ అయింది, ఇప్పుడు వస్తారనమాట. అందుకు వచ్చే లోపల ఈ కేక్ ప్రిపేర్ చేసి ఉంచుదామని చేస్తున్నాను. సో ఇంక ఫస్ట్ కేక్ తీసుకుని దానికి గిఫ్ట్ ప్యాకింగ్ రిబ్బన్ ఉంటుంది కదా, అది టై చేశాను. నెక్స్ట్ కిట్ క్యాట్ చాక్లెట్స్ ఉంటాయి కదా, వాటితో రౌండ్గా డెకరేట్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ కేక్ పైన రౌండ్గా ఉంది కదా, అక్కడ ఈక్వల్గా కట్ చేయాల్సింది, కట్ చేయలేదు. నార్మల్గా ముందు రిబ్బన్ టై చేస్తాను. ఇప్పుడు నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. నెక్స్ట్ మంత్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అసలు ఈ వీకే వెళ్ళాలి మా మమ్మీ వాళ్ళ ఇంటికి, కానీ ఆది బర్త్డే అని చెప్పి ఈ వీక్ ఉండిపోయాను. నెక్స్ట్ వీక్ వెళ్దామని చెప్పి. నేను వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు నా మైక్ కొంచెం డిస్కనెక్ట్ అవుతుంది, అందుకే నా వాయిస్ కొంచెం సరిగ్గా అంత గట్టిగా వినిపించట్లేదు. సో నా వాయిస్ మీకు కొంచెం స్లోగా వినిపిస్తే వాల్యూమ్ కొంచెం పెట్టుకుని వినండి. మధ్యలో ఆగిపోతుంది, మళ్ళీ కనెక్ట్ అవుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. సో అందుకని నా వాయిస్ ఒక్కొక్కసారి గట్టిగా వచ్చేస్తుంది, లేదంటే ఒక్కొక్కసారి స్లో అయిపోతుంది. సో మీకు నా వాయిస్ బాగా స్లోగా అనిపిస్తే మాత్రం కొంచెం వాల్యూమ్ పెట్టుకుని వినండి. అండ్ ఈ చాక్లెట్స్ ఇలా రౌండ్గా పెట్టాను. అండ్ పైన ఇందాక తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ అన్ని పైన వేసిన తర్వాత చూడడానికి చాలా కలర్ఫుల్గా బాగా అనిపించింది నాకు. అండ్ ఈ చాక్లెట్స్ వేసి డ్రై ఫ్రూట్స్ పెట్టినందుకు ఇంతసేపు నుంచున్నందుకు నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. సో ఇదనమాట, కాసేపు కూడా నుంచోలేకపోతున్నాను నేను. సో ఫైనల్గా ఏది ఏమైనా ఎవ్రీ ఇయర్లో సెలబ్రేట్ చేయలేకపోయినా కనీసం కేక్ అయినా ప్రిపేర్ చేశానన్న సాటిస్ఫాక్షన్ నాకు అనిపించింది. సో మొత్తం కంప్లీట్ అయ్యాక కేక్ ఇలా టర్న్ అవుట్ అయింది. నాకు చాలా బాగా అనిపించింది కేక్ చూడగానే. సింపుల్గా అయినా సరే కిడ్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇది. కిడ్స్ ప్రిపేర్ చేయడం అంటే కేక్ ప్రిపేర్ చేయమని కాదు, ఇలా చాక్లెట్స్ పెట్టి డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేయొచ్చు కదా, అదే అంటున్నాను నేను. సో కేక్ మాత్రం ఫైనల్ లుక్ ఇది. నాకు మాత్రం బాగా అనిపించింది చూడగానే. సో ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆ కేక్ని ఆదికి చూపిస్తున్నాను, ఎలా ఉందని అడుగుతున్నాను నేను. చాలా బాగుంది. ఇట్లానే తయారు చేసిన వస్తువులు తెప్పించడానికి ఎవరు లేదు. చాలా బాగుంది. సో ఎందుకు ఈ టైంలో ఇవన్నీ చేయడం, రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నాను. నార్మల్గా అయితే ఇంకా బాగా చేద్దాం అనుకున్నాను, కొంచెం నీరసంగా ఉండడం వల్ల కుదరలేదు. ఈ సంతోషం ఏంటంటే మెయిన్ ప్రెగ్నెంట్, నెక్స్ట్ వచ్చేది మా పెళ్ళి రోజు. ఆ టైంలో పాప బాగా వస్తే ఇంకా బాగుంటుంది. చూద్దాం, డిసెంబర్ 9 పెళ్ళి రోజు. ఈరోజు 18 తారీఖు నా బర్త్డే. ఈ కేక్ నేను చేశాను, చాలా బాగుంది నిజంగా, సూపర్. ఇప్పుడు నేను కేక్ కట్ చేస్తున్నా. మరి అంత అవసరం లేదు. సో ఏంటంటే నాకు డిసెంబర్ మంత్కి డేట్ ఇచ్చారు, అంటే డిసెంబర్ 12 అనమాట. మా మ్యారేజ్ డే ఏమో డిసెంబర్ 9. సో ఎలా అనుకున్నా డిసెంబర్ 9 to 12 లోపు ఈ మిడిల్లో
ఏ రోజు బేబీ పుడుతుందో తెలియదు కదా అంత కరెక్ట్గా ఇంకా. సో అప్పుడు ఎలా అయినా హాస్పిటల్లో ఉంటాం, సెలబ్రేట్ చేసుకోవడానికి అవ్వదు యానివర్సరీ. అందుకని చెప్పి ఆ రోజు కూడా యానివర్సరీది కూడా ఇప్పుడు కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాం ముందుగానే అని చెప్తున్నాడు అనమాట. అండ్ ఫైనల్గా ఆది బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను ఈ మధ్యనే వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి యూట్యూబ్ ఏమైనా కరెక్ట్ చేసుకోవాల్సినవి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వాటిని చూస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. బాయ్ గైస్.